Hi, hello, and welcome to MathPair. In this video, we are going to discuss about the basic operations of sets, union, intersection, and the difference. So, previous video లో మనం ఏం చేసామంటే సెట్స్ ఇంట్రడక్షన్ చూసాం, ఎక్సెస్ 2.1 చూసాం, అండ్ టైప్స్ ఆఫ్ సెట్ చూసాం. ఇప్పుడు వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కంపల్సరీ మీకు ఏ ఎగ్జామ్ తీసుకున్నా ఎప్పుడైనా ఈ క్వశ్చన్ వస్తుంది. ద బేసిక్ ఆపరేషన్స్ ఏంటవి? యూనియన్, ఇంటర్సెక్షన్, అండ్ డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్. సో వాటికి మనం వెన్ డయాగ్రామ్ కూడా డ్రా చేయొచ్చు. సో యూనియన్ అంటే ఏంటి, వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, హౌ టు ఫైండ్ ద యూనియన్ ఆఫ్ టూ సెట్స్, సేమ్ అలానే ఇంటర్సెక్షన్, డిఫరెన్స్, ఇవన్నీ ఎట్లా చేయాలో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ let us discuss about union of sets. Union of sets. So I think so you have heard this word union. మనకు ఆటో యూనియన్స్, లారీ యూనియన్స్ ఉంటాయి కదా. యూనియన్ అంటే ఏంటి? The people are combined together, joined together to form like association. అందరు కలిసి ఉండడాన్ని యూనియన్ అంటాం కదా. సేమ్ ఇక్కడ యూనియన్ ఆఫ్ సెట్స్ అంటే ఏంటంటే, సో we have to write all the elements in the sets combinedly. That is called union of sets. So అవి ఎట్లా రాయాలో చూద్దాం. So let us take one example. Here I am taking one example. Set A equal to 1, 2, 3, 4, and one more set I am taking B equal to B ఏం తీసుకున్నామంటే 3, 4, 6, 8. Right. Randomly take an element. So now we need to find the A union B. A union B కి మన first symbol union is denoted with this symbol, union symbol, U. So this is also called as cup of. ఇది టీ కప్ లా ఉంది కదా, చూడండి కప్ లాగా వస్తుంది, just like this, but it is also called cup of. సో మనం A union B ఎట్లా చేయాలో చూద్దాం ఇప్పుడు. సో A union B equal to, first write all the elements in the set here. What are there? 1, 2, 3, 4 union. What are the elements in set B? 3, 4, 6, 8. So union అంటే ఏమన్నాం, అన్ని కలపాలనుకున్నాం కదా. Now write all the elements in a single set. అప్పుడు ఏమొస్తుంది? 1, 2, 3, 4, మరి ఇక్కడ 3 ఉంది, 4, 6, 8. So in the previous classes we have learned that so roster form లో సేమ్ ఎలిమెంట్ రిపీట్ అవ్వద్దు. రిపీట్ అవుతుందంటే ఒక్కసారి రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ 3, 4 ఇవి 2 రిపీట్ అవుతున్నాయి కదా. సింపుల్ గా మనం దీన్ని ఎలా చేంజ్ చేయొచ్చు అంటే 1, 2, 3, 4. సో 3, 4 ఆల్రెడీ ఇక్కడ వచ్చింది. సో నో నీడ్ టు రైట్ దెమ్ 6, 8. సో దిస్ ఇస్ ద A union B. దట్స్ ఇట్. ఇజంట్ ఇట్ వెరీ సింపుల్? సో సింపుల్ A union B చేస్తే ఇట్లా వస్తుంది. మరి ఇప్పుడు వెన్ డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి అక్కడ చూద్దాం. సో టు డ్రా ద వెన్ డయాగ్రామ్, ఫస్ట్ we have to take the universal set. Universal set అంటే ఏంటి? The set which consists all the elements, right? So always universal set denoted with the mu. Next ఏం చేయాలి? 2 sets ఉన్నాయి కదా, 2 sets తీసుకుందాం. So here I am taking one set to A. Here I am taking one more set to B. So what are the elements are there in set A? Set లోని elements ఏంటో ఈ ప్లేస్ లో రాసేద్దాం. అండ్ సెట్ బి ఎలిమెంట్స్ ఏంటో ఇక్కడ రాయాలి. మరి ఈ ప్లేస్ ఏంటంటే ఇట్ ఈస్ ద కామన్ ఫర్ సెట్ ఏ అండ్ సెట్ బి. అంటే కామన్ ఎలిమెంట్స్ సెట్ ఏ లో సెట్ బి లో కామన్ ఎలిమెంట్స్ ఏముంటాయో ఈ ప్లేస్ లో రాయాలి. ఫస్ట్ కామన్ ఏంటో రాద్దాం. కామన్ ఏముంది సెట్ ఏ సెట్ బి లో? 3, 4 ఉంది కదా. సో 3, 4. దెన్ వాట్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద సెట్ ఏ? 1, 2. నెక్స్ట్ వాట్ ఆర్ లెఫ్ట్ ఇన్ సెట్ బి? 6, 8. క్లియర్ గా ఇప్పుడు ఏం చేస్తాం మనం? సింపుల్ గా యూనివర్సల్ సెట్ తీసుకున్నాం, 2 సెట్స్ ఏబి తీసుకున్నాం, ఈ కామన్ పాయింట్ లో కామన్ ఎలిమెంట్స్ రాసుకున్నాం, రిమైనింగ్ సెట్ ఏ లో ఉన్న ఎలిమెంట్స్ ఇటు సైడ్, సెట్ బి లో ఉన్న ఎలిమెంట్స్ అటు సైడ్ రాస్తాం. ఇప్పుడు ఏం చేయాలంటే ఇది మన యూనియన్ కదా. సో వీ హ్యావ్ టు షేడ్ ద టోటల్ సెట్ ఏ అండ్ బి. ఏ అండ్ బి ని షేడ్ చేయాలి. ఎందుకు అంటే ఇది యూనియన్ అయితే మనం మొత్తం షేడ్ చేయాలి. So this is the Venn diagram, that's it. So to find the A union B, what to do? First we have to write all the elements. Thereafter if there is any repeated element, we have to write only one time. Then we can draw the Venn diagram in this way. This is about union of set. So simply we can say that union of set is nothing but the set of elements which are there in the set A and set B. రెండు సెట్ లో ఉన్న ఎలిమెంట్స్ కలిపి రాస్తే యూనియన్ అవుతుంది. Now let us see the intersection of sets. Intersection ఎట్లా చేయాలో చూద్దాం. Intersection. So ఇందాక యూనియన్ అంటే ఏం చేస్తాం? Just we written only the same what we written in the union, we written all the elements, right? But intersection అంటే ఏంటంటే we have to write the only common elements. కామన్ ఎలిమెంట్స్ రాయాలి.
సో ఇంటర్సెక్షన్ సింబల్ ఇస్ ఇట్ ఇస్ ద ఇంటర్సెక్షన్ సింబల్. ఇట్ ఇస్ ఆల్సో కాల్డ్ as క్యాప్ ఆఫ్. మీరు క్యాప్ లా ఉంటుంది చూడండి, ఇట్లా వచ్చిందిగా, యూ కెన్ చేంజ్ ఇట్ యాజ్ ఎ క్యాప్. కొంచెం క్యాప్ లాగా ఉంది, క్యాప్ కాదనుకోకండి, నో ప్రాబ్లం. సో ఇంటర్సెక్షన్ సింబల్ ఇట్ ఈస్ క్యాప్ ఆఫ్ అండ్ ద యూనియన్ సింబల్ ఇస్ కప్ ఆఫ్. సో మనం ఇప్పుడు ఇంటర్సెక్షన్ లో ఫైండ్ చేయాలి చూద్దాం. సెట్ ఏ సేమ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సెట్ బి ఉన్నాయి. నౌ లెట్ us see how to find A intersection B. So first write what are the elements in set A. 1, 2, 3, 4 intersection 3, 4, 6, 8. So మనం ఇంటర్సెక్షన్ కి ఏం చేయాలంటే we have to write only the common elements. కామన్ ఎలిమెంట్స్ ఏమున్నాయి సెట్ A లో B లో? 3 ఉంది, 3 ఉంది. సో 3 నెక్స్ట్ 4 and 4 and that's it now. So just we have to close it. So A intersection B is set 3, 4. That's it. So now let us see how to draw the Venn diagram for this. Venn diagram we draw jali. I think you can understand how to draw the Venn diagram now. So let us take the universal set mu. It is set A, set B. A, B. Compulsory మనం circles draw చేసుకోవాలి. So this is for the common elements, right? What are the common here? 3 and 4. 3, 4. Remaining elements in set here 1, 2. Remaining elements set B are 6, 8. సో మనం యూనియన్ ఆఫ్ సెట్స్ కి ఏం చేసాం, అక్కడ మొత్తం షేడ్ చేసాం కదా, సెట్ ఏ సెట్ బి. ఇంటర్సెక్షన్ కి ఏం చేయాలంటే ఓన్లీ కామన్ పార్ట్ షేడ్ చేయాలి. సో వీ హావ్ టు షేడ్ ఓన్లీ దిస్ కామన్ పార్ట్, రైట్? సో దిస్ ఈస్ అబౌట్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. సో వీ కెన్ డిఫైన్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్ లైక్ ద కామన్ ఎలిమెంట్స్ ఇన్ ద బోత్ సెట్స్, సెట్ ఏ అండ్ సెట్ బి. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్సెక్షన్ ఆఫ్ సెట్స్. సో ఇన్ దిస్ వే వీ కెన్ డ్రా ద వెన్ డయాగ్రామ్. So now let us take one example to find the intersection of sets. Intersection ఎలా ఫైండ్ చేయాలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. సో సెట్ ఏ ఏముంది నాకు 1, 2, 3, 4 అండ్ సెట్ బి ఏముందంటే 5, 6, 7, 8. సో నౌ హియర్ ఐ వాంట్ టు ఫైండ్ ద ఇంటర్సెక్షన్. సో ఏ ఇంటర్సెక్షన్ బి చేద్దాం. ఏ ఇంటర్సెక్షన్ బి ఇస్ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఇంటర్సెక్షన్ 5, 6, 7, 8. So intersection మనం ఏం చేయాలి? We have to take the common elements. So what are the common elements in the both sets? Common elements ఏమున్నాయి సార్ ఇక్కడ? ఏం లేవు కదా సార్. సో అప్పుడు ఏమొస్తుంది? Nothing is common, right? So that is an empty set. So A intersection B is empty set. Nothing but it is 5. So మరి ఇలా empty set వస్తే వాటికి స్పెషల్ ఏముంటుంది అనుకుంటున్నారా ఈ సెట్స్ కి? Yes. These type of sets are called as disjoint sets. Disjoint sets. Disjoint sets. Or disjoint set. Disjoint sets means the sets which have no common element. Those are called as disjoint sets. Now let's see how to find the difference of sets. Difference of sets. So before going to know the difference of sets, let us see how to draw the Venn diagram for the disjoint sets. So మళ్ళీ ఇక్కడ ఒక సెట్ తీసుకుంటున్నాను. A 1, 2 and B 3, 4. సో ఇవి ఏం టైప్ ఆఫ్ సెట్స్? డిస్జాయింట్ సెట్స్. అంటే ఏం కామన్ ఎలిమెంట్స్ లేవు కదా. సో దీనికి వెన్ డయాగ్రామ్ ఎట్లా డ్రా చేయాలంటే ఫస్ట్ టేక్ ద యూనివర్సల్ సెట్, దట్ ఇస్ mu, which is mu. సో నౌ టేక్ ద సెట్ A and సెట్ B. సెట్ A తీసుకుంటున్నా, సెట్ B. సో మనం ఇందాక సెట్ ఏ సెట్ బి రెండు కలిపి ఇంటర్సెక్షన్ పార్ట్ వచ్చేటట్టు తీసుకున్నాం. ఇక్కడ ఇంటర్సెక్షన్ వస్తుంది అసలు రాదు కదా. సో వీ హ్యావ్ టు డ్రా ద టూ సెట్స్ సపరేట్లీ. 1, 2, 3, 4. So in this way there is no common point, there is no common portion for the disjoint sets, right? Now let's see how to find the difference of the sets. I am taking a set A equal to in this 1, 2, 3, 4 and second set B equal to 3, 4, 5, 6. First I am going to find the difference of the set and A minus B. A minus B ఎలా చేయాలంటే ఫస్ట్ టేక్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ A. ఏమున్నాయి ఇక్కడ? 1, 2, 3, 4 మైనస్ ద ఎలిమెంట్స్ ఇన్ ద సెట్ B 3, 4, 5, 6. డిఫరెన్స్ మనం ఎలా చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు రిమూవ్ ద కామన్ ఎలిమెంట్స్. కామన్ ఎలిమెంట్స్ ఏమేమి ఉన్నాయి ఇక్కడ? 3, 3, 4, 4 కామన్ ఎలిమెంట్స్ తీసినాం కదా. సో నెక్స్ట్ ఏం రాయాలంటే
సో ఇక్కడ మనకి ఫస్ట్ ఏ సెట్ ఉంది, సెట్ ఏ కదా. సో ఆఫ్టర్ రిమూవింగ్ ద కామన్ ఎలిమెంట్స్ వీ హావ్ టు రైట్ ద ఎలిమెంట్స్ విచ్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద సెట్ ఏ. సెట్ లో ఏ ఎలిమెంట్స్ మిగిలిన రాయాలి. 1, 2 ఉంది కదా. సో దిస్ ఈస్ ఏ మైనస్ బి, ఇది ఏ మైనస్ బి అన్నట్టు. సో ఏ మైనస్ బి అంటే ఏం చేయాలి, కామన్ ఎలిమెంట్స్ తీసినాక ఫస్ట్ ఏ ఉంది కాబట్టి ఏ సెట్ లో ఎలిమెంట్స్ రాయాలి. మరి బి మైనస్ సి ఎలా చేస్తారంటే, బి మైనస్ మీన్స్ వాట్, సేమ్ కామన్ ఎలిమెంట్స్ తీసినాక ఫస్ట్ బి ఉంది కదా. సో బి లో మిగిలిన ఎలిమెంట్స్ రాసుకోవాలి. వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆర్ లెఫ్ట్ ఇన్ ద సెట్ బి, 5, 6. సో బి మైనస్ ఏం వస్తుంది, 5, 6 వస్తాయి. నౌ లెట్స్ సీ హౌ టు డ్రా ద వెన్ డయాగ్రామ్స్ ఫర్ ఇట్. సో ఫస్ట్ ఏ మైనస్ బి చేద్దాం. సో డ్రా ద యూనివర్సల్ సెట్ mu set A, set B. So it is A, it's B. So what are the common elements in both 3, 4? So I am writing here 3, 4 and the remaining elements 1, 2, 5, 6. ఇక్కడ వరకు ఓకే. ఇప్పుడు ఏం చేయాలి మనం, ఫస్ట్ A మైనస్ B చేస్తున్నాం కదా. సో A మైనస్ B అంటే ఇక్కడ ఏం చేస్తున్నాం, ఓన్లీ సెట్ A లో ఉన్న ఎలిమెంట్స్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ షేడింగ్ ఏం చేయాలంటే ఓన్లీ ద పార్ట్ A మనకు రిమైన్ ఇంటర్సెక్షన్ పాయింట్ లీవ్ చేసి సెట్ A ని షేడ్ చేయాలి ఇట్లా. రైట్. సో ఇంటర్సెక్షన్ పార్ట్ జోలికి పోవద్దు, ఇంటర్సెక్షన్ లీవ్స్ పక్కన పెట్టేసి రిమైనింగ్ పార్ట్ ఇన్ ద ఏ షేడ్ చేయాలి. ఇక్కడ అదే రాస్తున్నాం కదా, కామన్ తీసేసి ఏలో మిగిలిన రాస్తున్నాం. ఇక్కడ కూడా కామన్ వరకు పక్కన పెట్టేసి సో ఇక్కడ మనకు మిగిలిన ఏ పార్ట్ షేడ్ చేయాలి. రైట్. వెన్ కమ్ టు బి మైనస్ ఏ, వాట్ టు డూ, బి మైనస్ ఏ కాబట్టి సేమ్ ఇట్లా డ్రా చేసుకుని అప్పుడు బి పార్ట్ షేడ్ చేయాలి. రైట్. సో దిస్ ఈస్ అబౌట్ డిఫరెన్స్ ఆఫ్ ద సెట్స్. I hope you have understood well about the union, intersection, disjoint sets and difference of the sets. If you have any doubts in this topic, you feel free to ask me in the comment section. In the next video, I will come with second exercise. The next video, we will discuss exercise 2.2 problems. Meanwhile, stay connected with MathFair.